ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇక తనపై నమోదైన కేసులు రాజకీయ కుట్రాని, విచారణకు తప్పక సహకరిస్తానని పేర్కొంటూ భగీరథ్ 2 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ను ప్రత్యేక వెకేషన్ కోర్టు విచారించనుంది. ఈ కేసును కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాధిత బాలిక నుంచి సేకరించిన తాజా వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ పై కేసు నమోదైంది. మొదట సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసినప్పటికీ బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డీసీపీ రితిరాజ్ కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లు చేర్చారు. పోలీసులు ఇప్పటికే భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన తరుణంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేక పోలీసుల విచారణకు అప్పగిస్తుందా అన్నది మరి కాసేపట్లో తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ హైకోర్టు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఇంకా భగీరథ్ వేసినటువంటి పిటిషన్ విచారణకు రాలేదు. ఇప్పటికే బీజేపీ తరఫున న్యాయవాదులు, న్యాయ నిపుణులు, లీగల్ టీం అంతా కూడా ఆ కేసుకు సంబంధించి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. భగీరథ్ దీంట్లో తప్పు చేయలేదు, భగీరథ్ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదు, ఇద్దరు స్నేహం పేరుతో కలిసి పరిచయస్తులు కాస్త వీళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారే తప్ప ఎక్కడ కూడా లైన్ దాటి భగీరథ్ ఇలా వ్యవహరించలేడు అంటూ కూడా ఆ వివరాలన్నీ ప్రూవ్ చేసేందుకు న్యాయ బృందం అంతా కూడా హైకోర్టులో సిద్ధంగా ఉంది. బీజేపీ లీగల్ సెల్, బండి భగీరథ్కి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అందరూ కూడా పూర్తి స్థాయి ఆధారాలతో పాటు ఈరోజు హైకోర్టుకి చేరుకొని ఈ హైకోర్టులో ఈ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. కొద్దిసేపట్లో ఆ కేసుకి సంబంధించినటువంటి హియరింగ్ రాబోతా ఉంది. ఆ హియరింగ్ సందర్భంగా అన్ని వివరాలు సేకరించే సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కోర్టు 2 వైపుల నుంచి వాదనలు విన్నటువంటి ఇమ్మీడియట్ గా నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సో బండి భగీరథ్ విషయంలో హైకోర్టు ఏం తెలియజేయబోతా ఉంది, ఇలాంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది, తనకు అనుకూలమైనటువంటి తీర్పుని ఇవ్వబోతా ఉందా, వ్యతిరేకమైనటువంటి ఉత్తర్వులు జారీ పోతా ఉందా? ఎందుకంటే అమ్మాయి మైనర్ మేజర్ అనే ఒక అంశం తేల్చడంతో పాటు ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ కావాలి అంటూ తనపై అక్రమ కేసులు పెట్టారు, తనని తన కుటుంబాన్ని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. తను మైనర్ కాదు, అమ్మాయి మేజర్. గతంలో తను ఇచ్చినటువంటి సెల్ఫ్ అఫిడవిట్లోనే తను 15 ఏళ్ల వయసుతో కూడిన అమ్మాయిని అంటూ కూడా గతంలో తను సెల్ఫ్ ఇచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అమ్మాయి వయసు 20 దాటి ఉంది, దీన్ని కన్సిడర్ చేయండి. తన క్లయింట్ పైన తప్పుడు పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రాజకీయ కుట్రలో భాగంగా తన క్లయింట్ పైన ఈ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారంటూ కూడా వాదనలు వినిపించిన తర్వాత ధర్మాసనం దీనిపైన ఒక క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఆ పరిగణలోకి తీసుకొని అమ్మాయి మైనరా మేజరా అని తేలేలోపు ఇతను పోలీసులకు సహకరించాలి, హైదరాబాద్ వీడి వెళ్ళకూడదు, తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి, తను ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే కానీ అరెస్ట్ చేయకూడదు అంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి రిలాక్సేషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ రకంగా కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే యూనియన్ మినిస్టర్ కొడుకు పోక్సో కేసు నమోదైంది, పోక్సో కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నాడు, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఒక లేఖ కూడా ఇప్పటికే పోలీసులకు తిరిగి పంపించాడు. కాబట్టి ఈ కేసులో ఏం జరగబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం మెజిస్ట్రేట్ మరి కాసేపట్లో వ్యక్తం చేయబోతా ఉన్నాడు, బండి భగీరథ్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది ఈ రోజుతో ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లో వెల్లడి కాబోతా ఉన్నాయి. అనుష.
అయితే రవితేజ, ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్, బాధితురాలకు సంబంధించి తాజా స్టేట్మెంట్ కూడా కోర్టుకు సమర్పించినట్టయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇక కోర్టు కూడా ఏమైనా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేటటువంటి అవకాశం ఉందా బాధితురాలకు సంబంధించి? ముందుగా బాధితురాలు తల్లి పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఈ వ్యవహారం మొత్తంలో బండి భగీరథ్ అనే వ్యక్తి స్నేహం పేరుతో తన కూతురికి పరిచయం అయ్యాడు. లాస్ట్ ఇయర్ జూలై 2025లో పరిచయం అయ్యి ఇప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ తన కూతురు పైన లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఇది ప్రేమ పేరుతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని అడ్డుపెట్టుకుని తన కూతురిని ఈ రకంగా వాడుకున్నాడు అనేది తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు. ముందుగా తల్లి నుంచి అందినటువంటి ఫిర్యాదు పైన సెక్షన్ 74, 75 పోక్సో యాక్ట్ కింద కొన్ని విభాగాలని బండి భగీరథ్ పైన ప్రయోగం చేసి ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత మెజిస్ట్రేట్ ముందు బాధితురాలను ప్రొడ్యూస్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ ముందు తను ఇచ్చినటువంటి వాంగ్మూలం తర్వాత సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 కిందికి సెక్షన్ ని ఆల్టర్ చేసి కఠినమైనటువంటి చట్టాన్ని పోక్సో చట్టంలోనే ఆ సెక్షన్ ని అతని పైన ఇంప్లిమెంట్ చేసి అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా లైంగిక దాడికి పాల్పడింది భగీరథే కాబట్టి అతని పైన ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటూ కూడా బాధితురాలే నేరుగా ఈ వాంగ్మూలం ఇచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సెక్షన్ ని ఆల్టర్ చేసి తన మేనమామకు భగీరథ్ కి నోటీసులు ఇచ్చి నిన్న 2 గంటల ప్రాంతంలో హాజరవ్వాలి అని నోటీసులు ఇచ్చినప్పుడు దానికి హాజరవ్వకపోవడము, తనకు 2 రోజులు గడువు కావాలి, 2 రోజులు టైం ఇవ్వండి, ఎట్ షార్ట్ పీరియడ్ లో తనకి నోటీసులు అందజేసి వివరాలన్నీ కూడా అందజేయమని కోరారు కాబట్టి నేను సాక్ష్యాధారాలన్నీ కూడా సిద్ధం చేసుకోలేదు, తనకు 2 రోజుల గడువు ఇవ్వండి అంటూ కూడా తను పోలీసులకు తిరిగి ఒక లేఖనైతే పంపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కోర్టు విచారణ సందర్భంగా బండి భగీరథ్ అభ్యంతరాలన్నిటి కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని అమ్మాయి మైనరా మేజరా, ఈ మైనర్ కాకపోతే పోక్సో చట్టం భగీరథ్ పైన ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది, కనీసం పోలీసులు అమ్మాయి సర్టిఫికేట్స్ అన్ని పరిశీలించిన తర్వాత తను నిజంగా మేజర్ మైనర్ ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కేసు నమోదు చేస్తే బాగుండేది అంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. అన్ని కోణాల్లో 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత బండి భగీరథ్ తరపున న్యాయవాదులు బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు వాళ్ళ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు భగీరథ్ తరపున న్యాయవాదులు ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసి ఒక మేజర్ అమ్మాయిని మైనర్ అని చెప్పి తన తల్లి రాజకీయ కుట్రలో భాగంగా పెట్టినటువంటి కేసు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పోక్సో చట్టం ఒకవేళ అమ్మాయి నిజంగానే మైనర్ అని తేలితే మాత్రం డెఫినెట్ గా బండి భగీరథ్ ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అనే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చారు. వాటి తాలూకా డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గతంలో అమ్మాయి సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గతంలో అమ్మాయికి ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానీ ఓటర్ కార్డులు కానీ తనకు ఉన్నటువంటి మిగతా బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరించి ఓటర్ ఐడి కార్డు కూడా దాన్ని జతపరిచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఒకవేళ బెంచ్ పైకి వచ్చినటువంటి వెంటనే ఆ అమ్మాయి మైనరే కాదు మేజర్ వయసుతో కూడినటువంటి అమ్మాయి మైనర్ అని కావాలని పోక్సో కేసు పెట్టి తన కొడుకుని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లో భాగంగా తన క్లయింట్ ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా బీజేపీ లీగల్ టీం ఈ రకమైనటువంటి వాదనలు మరి కాసేపట్లో కోర్టులో వినిపించబోతా ఉంది. శివ, మరోవైపు కేసు ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఒకవేళ కోర్టు ముందు కేసుకు సహకరించండి, ఆ తర్వాత కోర్టుకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ తర్వాత రావచ్చు అనే విధంగా గనక ఒకవేళ ఆదేశాలు ఇస్తే గనక తదుపరి చర్యలు పోలీసుల నుంచి ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం? సో ముందుగా ఇక్కడ పోక్సో చట్టం అనేది మైనర్ అమ్మాయి అయితే ఆ కేసు వర్తిస్తుంది. కానీ ఇక్కడ మైనరే కాదు మేజర్ అమ్మాయి అనేది బండి భగీరథ్ తరఫున న్యాయవాదులు వాటి తాలూకా వివరాలన్నీ ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రాథమిక దశలోనే ఈ కేసు అంటే ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, కనీసం రిమాండ్ రిపోర్ట్ అంటే వ్యక్తి అరెస్ట్ అయ్యి ఉంటే ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ లో మల్టిపుల్ టైమ్స్ అంటే ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో తల్లి ఆరోపించిన విధంగానే డిసెంబర్ 31వ తేదీన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి తనకి ఇష్టం లేకపోయినా మద్యం సేవించి లైంగిక దాడికి పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణ బండి భగీరథ్ పైన బాధితురాలు తల్లి వ్యక్తం చేయడం జరిగింది.
అక్కడ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎక్కడ కూడా బండి భగీరథ్ బలవంతంగా అమ్మాయిని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు లేవు. అమ్మాయే నేరుగా భగీరథ్ కి చెందినటువంటి వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ సంతోషంగా లోపలికి వెళ్లి వాహనాన్ని పార్క్ చేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు. ఈ ఫుటేజ్ ని కూడా ఉంది, ఎందుకంటే తల్లి చాలా స్పెసిఫిక్ గా 31వ తేదీ నాడు భగీరథ్ బలవంతంగా తీసుకెళ్లి మద్యం సేవించి అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అనే దానికి ఆధారాలు లేవు. కానీ అమ్మాయి సొంతంగా భగీరథ్ తో కలిసి ఇష్టంగా కారు నడుపుకుంటూ లోపలికి వెళ్లి ఫుటేజ్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా బలవంత ప్రయోగం జరగలేదు, అమ్మాయిని బలవంతంగా వేధించలేదు. తను సొంతంగా ఇష్టంగా భగీరథ్ తో కలిసి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒకవేళ మైనర్ కాదు మేజర్ అయినట్టయితే మాత్రం డెఫినెట్ గా ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకొని తప్పుడు కేసు భగీరథ్ పైన కేసు నమోదు చేశారన్నట్టు మాత్రం కోర్టు భావిస్తే భగీరథ్ కి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఆ అమ్మాయి నిజంగానే మైనర్, ఈ సర్టిఫికేట్ల విషయంలో కొంత గందరగోళం జరిగిందే తప్ప ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అమ్మాయి నిజంగానే మైనర్ అని ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్ గా 20 ఏళ్లకు పై భగీరథ్ కి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు విషయాల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేయబోతా ఉంది, లేదా ఈ అంశం తేలేంత వరకు భగీరథ్ ని అరెస్ట్ చేయకుండా విచారణ పిలిపించి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. ఈ అంశం తేలేంత వరకు, అంశం తేలిన తర్వాత మైనరా మేజరా ఆ తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కోర్టు ఈ రకంగా ఈ అభిప్రాయాన్ని స్వీకరిస్తే మాత్రం కొద్ది రోజుల పాటు భగీరథ్ కి రిలాక్సేషన్ దొరికేటువంటి ఛాన్స్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.